మామ బిగ్ బాస్ సీజన్ 8 శనివారం ఆదివారంతో ముగియబోతుంది. ఈ వారం అయితే కనుక విన్నింగ్ వీక్ అని చెప్పి అంటారు. ఈ వీక్లో జరిగిన నాటకీయ పరిణామాలు బీబీ టాస్క్లో కానీ బీబీ పరివారం కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ వీక్లో అంటే ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు, కానీ బాగుంది. నెక్స్ట్ వచ్చేవాడికి ఏంటంటే ఏవీలు వేశారు. ఈ ఏవీలో గౌతమ్ ఇచ్చిన వేటు ఏ హౌస్ సభ్యుడికి కూడా ఇవ్వలేదు. అలాగే మనం విన్నింగ్ ప్రకారం కొంచెం మాట్లాడుకుందాం అబ్బా, ఒక 1 మినిట్. ఈ విన్నింగ్ ఏంటరా అంటే ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఓటింగ్ క్యాలిక్యులేటర్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూస్తే నిఖిల్కి గౌతమ్కి జస్ట్ 3% మార్జిన్ మాత్రం ఉంది. ఎక్కువ ఓట్లు అయితే కనుక నిఖిల్కి అయితే పడినాయి. చాలామందికి నిఖిల్కి కానీ గౌతమ్ కానీ కాల్ చేస్తుంటే కాల్స్ కూడా రింగ్ అవ్వని పరిస్థితి. చాలామంది మనకి కామెంట్స్ కూడా చేశారు, రింగ్ అవ్వట్లేదు బ్రో, చాలా టైమ్స్ చేస్తే కానీ ఒకసారి రింగ్ అవుతుంది, 20 టైమ్స్ ట్రై చేస్తుంటే ఒకసారి రింగ్ అవుతుందని చెప్పి అంతా ప్రతిసారి మనకి బిగ్ బాస్ సీజన్ 8లో జరిగేదే. నిఖిల్ విన్నింగ్ పోయే ఛాన్సెస్ అయితే హైలీ 100కి 99% అయితే నిఖిల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కంగ్రాచ్యులేషన్స్ నిఖిల్. అండ్ రన్నరప్గా గౌతమ్ అయితే ఉన్నాడు. 30 lakhsతో నబీల్ అయితే తీసుకుని బయటికి వెళ్ళడానికి సమాచారం. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ సమాచారం. విన్నింగ్ మాత్రం నిఖిల్. కంగ్రాచ్యులేషన్ నిఖిల్.